నా పేరు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా వైద్యాధికారి తిరుపతి జిల్లా. సో, మనకు ఈ సరోగసీ మీద మాకు పైనుంచి స్టేట్ నుంచి పైన ఆదేశాలు జారీ అయినాయి. అన్నీ ఎన్ఈఆర్‌టీ సెంటరు, సరోగసీ సెంటర్స్ ఉన్నాయని చెప్పి ఆదేశాలు జరగడం వల్ల మేము అన్ని సెంటర్స్ అన్నీ తనిఖీ చేసి ఈ కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించాలి. దీనికి విధంగా ఈరోజు మేము ఇక్కడ లావణ్య ఫెర్టిలిటీ అండ్ సరోగసీ సెంటర్లో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అన్ని వాళ్ళ డాక్టర్సు, తర్వాత ఎంబ్రియాలజిస్టు, కౌన్సిలర్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అని చూస్తున్నాం. తర్వాత హాస్పిటల్ రిజిస్ట్రేషను, సరోగసీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, పీసీపీఎన్డీటీ రిజిస్ట్రేషన్ కూడా కరెక్ట్ టైం వ్యాలిడిటీ టైంలో ఉన్నాయా లేవా అని కూడా అన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ దీంట్లో కూడా ఇవన్నీ సర్టిఫికేట్స్ అవన్నీ మాకు చూపించారు. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత ప్రొసీజర్ ఇప్పటివరకు అయితే వాళ్ళు సరోగసీ లావణ్య ఫెర్టిలిటీ సెంటర్లో ఇప్పటివరకు అయితే సరోగసీ ఏం జరగలేదు. ఒక కేసు వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. విత్ పర్మిషన్ కూడా పోలీస్ స్టేషన్లో కోర్టు ద్వారా తీసుకొని ఫైల్ అన్ని చూసాము మేము. తర్వాత ఇప్పుడు కూడా వెళ్ళాలి, ఓటీలు, ఎంబ్రియాలజీ రూమ్లు అవన్నీ ల్యాబ్లు తనిఖీ చేయాలి, ఇంకా చేయలేదు. అవి కూడా చూసి కరెక్ట్గా ఉంటే ఆ కాంప్లైంట్ సూపర్స్ అన్నీ పై అధికారులకి పంపిస్తాము. ఏమైనా అవకతవకలు, వైలెన్స్ జరిగింటే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లాలో అయితే మన హానరబుల్ కలెక్టర్ సారు ఉంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి సోకాజ్ నోటీసులు అట్లా ఇష్యూ చేసి వాళ్ళ మీద మేము యాక్షన్ రైజ్ చేస్తాం. అయితే సేమ్ ఇన్ఫర్మేషన్ స్టేట్ వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ అందజేసి చర్యలు తీసుకుంటాం. తిరుపతిలో మొత్తము 11 ఐఆర్టీ సెంటర్స్ ఉన్నాయి, ఐవీఎఫ్ సెంటర్స్, తర్వాత 2 సరోగసీ సెంటర్, టోటల్లీ 11 ఉన్నాయి. అందులో 2 మనం సరోగసీ సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మేము అన్నీ ఒక 6 సెంటర్ల వరకు చెక్ చేసాము. ఎక్కడ కూడా మనకు అవకతవకలు అనేది ఎప్పుడు ఏం రాలేదు. అన్నీ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. రికార్డ్స్ అవన్నీ సర్టిఫికేట్స్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్సు, ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. సో ఇంకా ఇన్ని కేసు ఏమన్నా మన దృష్టికి ఇట్లాంటి ఏమన్నా వచ్చినా, మన పేషెంట్స్ నుంచి అయితే మన పబ్లిక్ ఎవరి నుంచి ఏం కంప్లైంట్స్ అయితే రాలేదు. ఇన్ కేసు అట్లాంటి ఏమన్నా వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.